ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం అవామహే కవిం కవేనాపవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతువులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజ భగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు, పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవర్చుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మద్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా
ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ఉండగలిగితే ఈ సంవత్సరము అందరికీ పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగ్యత కనపడుతుందని చెప్పి గమనించాలి. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో, రాజపూజ్యం అవమానం ఎలా ఉందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయంటే అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ఈ సంవత్సరం రాజు కూడా కుజ భగవానుడు అవ్వడం, అలాగనే సస్యాధిపతి నీరసాధిపతి కూడా కుజుడే అవ్వడం వలన మేషరాశి వారికి అద్భుతమైన చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించగలగాలి. ఎందుకనగా రాశాధిపతి రాజు అవ్వడం వలన మన ఇంట్లో మన అన్ననో తమ్ముడో రాజు అయితే మనకు ఎంత బలం ఉంటుందో అలాగా మేషరాశి వారికి కూడా అంతే యోగం, అంతే రాజ సన్మానాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 14. చూడండి, ఆదాయం 8 రూపాయలే ఉంది, కానీ వ్యయంకి వచ్చిన 14 రూపాయలు ఉంది. అనగా -6 రూపాయలు ఉన్నారు అంటే అధిక శ్రమకు ఖర్చు పెట్టాలి, దుబారా ఖర్చులు తగ్గించుకోగలగాలి, వ్యసనాలకు దూరంగా ఉండాలి, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయరాదు. మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున ఈ సంవత్సరము మీరు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఎందుకనగా ఖర్చు 6 రూపాయలు అధికంగా ఉంది. 6 అనేటువంటి రుణము, రోగము, శత్రుస్థానాన్ని సంపాదించేటువంటి సూచించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక మీకు సంపాదన పైన వచ్చేటువంటి దానిలో అధికమైనటువంటి ఖర్చులు, గొడవలు, పోలీస్ స్టేషన్లు, కోర్టు కేసులు, ఆరోగ్యము, వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి. తస్మా జాగ్రత్త అని చెప్పి గమనించగలగాలి. అలాగనే రాజపూజ్యం 4, అవమానం 3. మీరు గృహంలో కానీ, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ రాజకీయ భవిష్యత్తుకు మీరే కేంద్ర బిందువు అవుతారు. కొత్తగా నాయకులకు ఈ యొక్క సంవత్సరం మంచి మీకు స్వాగతాలు ఉంటాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ధర్మ మార్గంగా, న్యాయ మార్గంగా ఉండబడిన వారికి సమాజం ఎప్పుడు వెనక నిలబడి వారి విజయకేతనం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మనం కందాయి ఫలితాన్ని మనం ఒకసారి చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి డిసెంబర్ నుండి మార్చి ఉగాది పండగ వరకు ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేదు కనుక ఆరోగ్యపైన దృష్టి సాధించాలి. భరణి నక్షత్ర జాతకులు ఎప్పుడు అప్రమత్తంగా ఉండడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో విజయం మీ సొంతమవుతుంది. కృతికా నక్షత్ర జాతకులకు ఉగాది పండగ నుంచి డిసెంబర్ వరకు 2 సున్నాల కారణం చేత వాహన ప్రమాదాలు, అనారోగ్యము, సర్జరీ లాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదైనా కొద్దిపాటి అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని త్వరితగతిన చూపించుకోగలిగినట్లయితే పెద్ద పెద్ద సర్జరీలు, ఆపరేషన్లు, ప్రమాదాలు జరగవని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా వీరికి సస్యాధిపతి నీరసాధిపతి అవ్వడం వలన రాజకీయవేత్తలకు, వ్యాపారవేత్తలకు, వస్త్ర వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, అలాగనే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం యోగదాయకమే ఉంది. కనుక మనము ఈ ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాలభైరవుడు ఉంటాడు కనుక కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక రుణ విమోచన కాళభైరవ స్వామివారిని స్మరించడం, ధ్యానించడం వల్ల మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి.